మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నామండి. ఈ సంవత్సరం చివరి దినాల్లో చివరి రోజు మరి ఒక గంటలో అరగంటలో ఈ యొక్క సంవత్సరం ముగించబోతుంది. దేవుడు గడిచిన ఈ సంవత్సరం అంతా మనల్ని తన రెక్కల చాటున భద్రపరిచి తన కృపలో మనల్ని కాచి మనకి ఎంతగానో సహాయం చేసిన దేవుణ్ణి మనం స్తుతించ బద్దులమై ఉన్నాం. ఈ యొక్క రాత్రికాల సమయంలో ప్రభువుని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఈ యొక్క సంవత్సరం మనం ఎలా ఉన్నాము, నెక్స్ట్ కొత్త సంవత్సరానికి అడుగు పెడుతుండగా మన యొక్క జీవితం ఏ విధంగా దేవునికి ఇష్టకరంగా మనం మలుచుకోవాలో, మనము ఇప్పటి వరకు దేన్ని కోల్పోయామో దాన్ని మనము మన దేవునిలో వెతుక్కుందాం. దేవుడు మనకి స్పష్టంగా చెబుతున్నాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్తవాయను. వాక్య సహాయార్థం చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలనైనా నీ బంగారు పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రం ప్రభువా. ఈ సంవత్సరం అంతా మమ్మల్ని మీ చల్లని కాపుదలతో మమ్మల్ని రక్షించి కాచి కాపాడి మీ కృపలో భద్రపరిచి అయ్యా తండ్రి మాకిచ్చిన ఈ గొప్ప ధన్యతకే మీకే వెళ్ళాను స్తుతులు, స్తోత్రం నాయనా. అయ్యా తండ్రి అల్పుణ్ణి అభాగ్యుణ్ణి ఎందుకు పనికిరాని నన్ను అయ్యా తండ్రి నీ సులువు సట్ను మరుగుపరచండి. నీ బిడ్డలతో మీరు మాట్లాడండి. అయ్యా తండ్రి మీ యొక్క మాటలు మా హృదయాల్లో పదిలుపరుచుకొని నీ రాకడ వచ్చేంత వరకు నీ బిడ్డలుగా నీ సాక్షులుగా మేము జీవించడానికి ఈ యొక్క రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడుచుండగా మా హృదయాల్ని తెరుచుకొని మీ యొక్క వాక్యాన్ని మా హృదయంలో నింపుకొని వాటి ప్రకారంగా జీవించడానికి సహాయం చేయమని మీరే అధ్యక్షుల నుంచి నడిపించమనుకోవచ్చు. మా కోసం త్వరలోనైనా యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచి ప్రార్థిస్తున్నాం తండ్రి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరు నూతన సృష్టి? ఎవరు నూతన సృష్టి? క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. మనము ఎలా ఉండాలి? దేవుణ్ణి నమ్ముకున్న మనము ఎలా ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? నూతనంగా ఉంటుంది. మన యొక్క జీవితము మనము క్రీస్తులో లేకపోతే ఎలా ఉంటాం? ఆపోజిట్. ఎలాగా? క్రీస్తులో ఉంటేనేమో నూతనంగా ఉంటాం, క్రీస్తులో లేకపోతే ఎలాగా? పాతదిగానే ఉంటాం. మనము మన యొక్క పాపంలోనూ దోషంలోనూ మనకిష్టమైన రీతిలో మనము జీవించుండగా దేవుడు మనల్ని ప్రేమించాడు, ఆ ప్రేమలో మనల్ని భద్రపరిచాడు. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎలా ఉండాలి? క్రీస్తులో ఉండాలి. క్రీస్తులో ఉంటే మన జీవితం ఎలా ఉంటుంది? రోజు రోజుకు నూతనంగా ఉంటుంది. మనము రక్షించబడిన నాటి నుండి ఇప్పటి వరకు ఏ స్థితిలో ఉన్నాం? ఎక్కడున్నామో అక్కడే ఉన్నాం. ఆత్మీయంగా బలపడలేదు, ఆత్మీయంగా ఎదగలేదు. ఎందుకని? మనము క్రీస్తులో లేము. ఏదైనా మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మనం క్రీస్తులో ఉంటే దాని అర్థము ఎలా ఉంటుంది? ఆత్మీయంగా మనము రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంటాం. దేనిలో? ఆత్మీయంగా మనం అభివృద్ధి చెందుతూ ఉంటాం. దేవునిలో మనము ఎదిగేవారిగా ఉంటాం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనము నూతనంగా ఉండటమే కాకుండా మనము ఎదుటి వారికి కూడా మనము సాక్ష్యంగా
జీవించగలం. అలాగా మన జీవితం ఉంటుంది ఎప్పుడు? క్రీస్తులో ఉన్నప్పుడు. క్రీస్తులో లేకపోతే మన జీవితం ఎలా ఉంటుంది? చీకటిమయంగా ఉంటుంది. చీకట్లో ఎవరికైనా కనపడుతుందా? ఎవరికి కనపడదు. వెలుగుగా ఉంటేనే ఎదుటివారికి మనము కనపడగలము. చీకట్లో ఉంటే మనము కనపడతామా? కనపడము. దేవుడు మనకి వెలుగుని ఇచ్చాడు. ఆయన రక్షణని మనకి దయచేసి ఉన్నాడు. ఆయన వెలుగుగా ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ఆ వెలుగుని మనకి దయచేసి ఉన్నాడు. ఆ వెలుగులో మనం ఉంటే మనము వెలిగింపబడతాము. నలుగురికి మనము మన యొక్క వెలుగుని చూపించగలుగుతాం. లేకుంటే ఏమవుతుంది? వెలుగు లేకపోతే, ఇక్కడ లైట్ లేదు, లైట్ లేకపోతే ఏముంటుంది? చీకటే ఉంటుంది. ఆ చీకట్లో నీకే దారి కనపడదు, నాకే దారి కనపడదు. మనం ఇంకెవరిని నడిపిస్తాం? ఈ సంవత్సరం మనం ఎలా ఉన్నాం? మన జీవితం ఎలా ఉంది? మనం దేవునిలో ఉన్నామా? ఎక్కడ ఉన్నాం? మనం గ్రహించుకుందాం. దేనిలో వెనకబడిపోయి ఉన్నాము? దేనిలో దేవునికి అష్టకరంగా ఉన్నాము? ఎందుకు మన జీవితం ఇలా దిగజారిపోయిందా, లేకపోతే దేవునిలో ఎదుగుతూ ఉన్నామా అనేది నీ జీవితం నీకే తెలుస్తుంది, నా జీవితం నాకే తెలుస్తుంది. దేవుడు మనకి తన యొక్క వాక్యం చేత మనకి సెలవిస్తున్నాడు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న యెడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇగో క్రొత్తవాయెను. హబక్కుకు రాసిన పత్రిక 'హబక్కుకు' చిన్న ప్రవక్తల్లో 'నహూం' పక్కన ఉంటుంది, 771 పేజీ, 3వ వచనం, 3వ అధ్యాయం 2వ వచనం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యము నూతన పరచుము. సంవత్సరములు జరుగుచుండగా వాణ్ణి తెలియచేయము. కోపించునే వాత్సల్యమును జ్ఞాపకం తెచ్చుకొనుము. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. దేనికి యెహోవాను గూర్చిన వార్త విని భయపడుచున్నారంటే, ఆయన యొక్క రాకడ అతి సమీపంగా ఉన్నది. మన జీవితం, దేవుడు మనకు అనుగ్రహించిన జీవితం, మన యొక్క పాపం నుండి విడుదల పొందిన మన జీవితం దేవుని కొరకు మనము సమర్పించామా, లేకుంటే మన ఇష్ట ప్రకారంగా మనము జీవించుచున్నామా అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా నీ కార్యములు నూతన పరచుము. యెహోవా సంవత్సరములు జరుగుచుండగా, సంవత్సరాలు గడిచిపోతున్నాయి, సంవత్సరం గడిచిపోతానే ఉంది. ఒక సంవత్సరం గడిచిపోయిందంటే మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలి? దేవుని రాకడ అతి సమీపంగా ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఆయన త్వరగా వచ్చుచున్నాడు. కాబట్టి సంవత్సరములు జరుగుచుండగా నీ యొక్క కార్యమును నూతన పరచుము. ఈ యొక్క సంవత్సరాలు జరుగుతూనే ఉన్నాయి, మన యొక్క జీవితాలు కూడా గడిచిపోతూనే ఉన్నాయి. మనం మన జీవితంలో, మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఎవరినైనా ఒక్కరినైనా మనము రక్షించగలిగామా? మనం పరిశీలన చేసుకుందాం. ఈ సంవత్సరం నుంచైనా మనము మన యొక్క జీవితాన్ని మార్చుకొని ఒక్క ఆత్మనైనా మనము రక్షించగలమా? ఇప్పటి వరకు నువ్వు ఎలా ఉన్నావో, ఇప్పటి వరకు నువ్వు ఎలా జీవించావో దేవునికి తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు. కానీ మన జీవితం వలన, మన నడవడికి వలన, మన ప్రవర్తన వలన, మన యొక్క ఆత్మీయమైన జీవితం వలన ఒక్క ఆత్మనైనా మనము రక్షించబడ్డామా? ఒక్క ఆత్మనైనా నువ్వు కానీ నేను కానీ రక్షించామా? ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి దేవుని బిడ్డలారా. ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటి వరకు, ఈ సంవత్సరం వరకు మనం మన యొక్క ఇష్టరీతిగా, మనకిష్టకరంగా, మన చిత్త ప్రకారంగా మనం జీవించాం.
ఇక నుండి వచ్చే సంవత్సరం నుండి దేవునికి ఇష్టకరంగా, దేవునికి మహిమకరంగా, దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని ప్రకారంగా దేవుడు మనకి ఏదైతే ఆజ్ఞని ఇచ్చాడో, ఏదైతే కట్టలు మనకు ఇచ్చాడో వేటి ప్రకారంగా మనం నడుచుకోవాలని దేవుడు మన యందు ఆసక్తి కలిగి చూస్తున్నాడో వాటి ప్రకారంగా మనము జీవిద్దాం. జీవించి ఒక ఆత్మనైనా మనము రక్షించబడదాం. అలా చేస్తేనే మన యొక్క జీవితానికి ఒక అర్థం ఉంటుంది. దేవుడు మనకి రక్షణ ఇచ్చాడు, ఆ రక్షణని అందరికీ పంచాలి. యేసు ప్రభు వారు ఈ యొక్క లోకంలో వచ్చినప్పుడు, మానవ రూపిగా ఆయన జన్మించినప్పుడు తన శిష్యులకి ఏం చెప్పాడు? సర్వ సృష్టికి వెళ్ళి సువార్తని ప్రకటించండి, అనేక మందిని దేవునిలో నడిపించండి అన్నారు. మనము ఇప్పటి వరకు ఎంతమంది నడిపించాం? మన జీవితాన్ని మనమే ఒక ప్రశ్న వేసుకుందాం. ఎవరు వద్దు, నీ జీవితానికి నువ్వే, నా జీవితానికి నేనే. ఇప్పటి వరకు నువ్వు ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకొచ్చావు, నేను ఎంతమందిని దేవుని మందిరానికి తీసుకొచ్చాను అని నీకు నువ్వు, నాకు నేను కానీ ప్రశ్న వేసుకుంటే దీనికి సమాధానం మన దగ్గర ఉందా? లేదు. మనమే నామకార్థ క్రైస్తవులాగా జీవించుచున్నాం. ఇంకా మనమే ఆత్మలు రక్షిస్తాం? దేవుడు ఇచ్చిన ఆజ్ఞను మనము పాటించట్లేదు. అందుకే దేవుడు మనతో ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవుని రాకడా అతి సమీపంగా ఉంది. అందుకే హబక్కూకు రాసిన ఈ యొక్క గ్రంథంలో ఏమన్నాడు? యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. ఆయన రాకడా అతి సమీపంగా ఉండగా ఈ క్షణమే ప్రభువు వస్తే నువ్వు నేను ప్రభువులో ఎత్తబడగలమా? అలా ఉందా మన జీవితం? ఒకసారి ఆలోచించండి దేవుని బిడ్డలారా, దేవుని జనాంగమా. ఎందుకంటే మనము పాపం అనే బ్రతుకులో ఉన్న మనల్ని దేవుడు తన ప్రేమ చేత, తన కృప చేత మనల్ని రక్షించాడు, మనకి వెలుగుని ఇచ్చాడు. పాపం అనే ఊబిలో ఉన్న మనల్ని ఆయన పైకి లేవనెత్తాడు. మనకి రక్షణ ఆనందాన్ని దేవుడు మనకు దయచేశాడు. సంవత్సరాలు గడుస్తూనే ఉన్నాయి, మన యొక్క జీవితాలు అలానే గడుస్తూ ఉన్నాయి. ఎక్కడ ఉన్న వాళ్ళం అక్కడే ఉంటున్నాం, కానీ మనము ఆత్మీయంగా ఎదగలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఒక్క ఆత్మను కూడా దేవుని మందిరానికి నడిపించలేని స్థితిలో మనం ఉంటున్నాం. ఇక నుండైనా ఈ యొక్క ఒక అరగంటలో, ఒక 20 నిమిషాల్లో ఈ సంవత్సరం అంతమైపోతుంది. నెక్స్ట్ సంవత్సరంలోకి మనము అడుగు పెట్టబోతున్నాం. నెక్స్ట్ సంవత్సరంలోకి మనం అడుగు పెట్టేటప్పుడు మనము ఒక నిర్ణయాన్ని మనం తీసుకుందాం. గట్టిగా మనందరం కూడా ఒక నిర్ణయాన్ని తీసుకుందాం. ఎప్పటి వరకు నువ్వు ఎలా అయినా సరే జీవించావు వదిలేసి దేవుని దగ్గర మోకరించి, దేవా నీకు ఇష్టకరంగా కాకుండా నా ఇష్టకరంగా నేను జీవించాను, నన్ను క్షమించు. ఇక నుండైనా, ఈ సంవత్సరం నుండైనా నా యొక్క జీవితం నీకు ఇష్టకరంగా, నీకు మహిమకరంగా, నీ చిత్త ప్రకారంగా జీవించాలని ఒక్కసారి ప్రార్థన చేసుకుంటే, దేవుణ్ణి అడిగితే దేవుడు నిన్ను సరైన మార్గంలో నడిపిస్తాడు. నీ యొక్క సహోదరుని ఎడల నువ్వు అసూయ కలిగి, ద్వేషం కలిగి, కపటం కలిగి ఉన్నావా? ఈ రాత్రి దేవుడు నిన్ను హెచ్చరించుండగా ఆ యొక్క మనసుని మనం మార్చుకోవాలి. యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం 31వ వచనం. మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిరి. ఇశ్రాయేలులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. ఇప్పటి వరకు దేవుడు మనం ఏ స్థితిలో ఉన్నామో మనకి చెబుతున్నాడు. మనం అక్రమమైన స్థితిలో లేము. దేవుడు మనల్ని రక్షించాడు. తన ప్రాణాన్ని పెట్టి, తన విలువైన రక్తం చేత నిన్ను నన్ను కొన్నాడు. ఈ సంఘంలో తన బిడ్డలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. అయినా మన యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని మనకు తెలియకుండానే ఎదుటివారి మీద కానీ, మన సహోదరుల మీద కానీ, మన సహోదరుల మీద కానీ మనము ద్వేషం, అసూయ,
కుళ్ళు ఇవన్నీ కూడా మనం పెట్టుకొని ఉంటాం. వీటిని కూడా విడిచి ఈ సంవత్సరం వీటన్నింటిని విడిచి దేవుడు ఏదైతే మనకు చూపించాడో, ఏం చూపించాడు? ప్రేమ కలిగి నడుచుకొనిడి, క్షమించండి అని ఏ విధంగా మనకు తెలియజేసి ఉన్నాడో, ఆయన ఈ యొక్క భూలోకంలోకి వచ్చి మానవ రూపుకి వచ్చి ఆయన 33.5 సంవత్సరాలు మనకి ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించి మన ముందు ఉంచి ఇలా జీవించండి అని చెప్పి ఆయన పరలోకానికి వెళ్ళాడు. ఆ మార్గంలో మనము నడవాలంటే, ఆయన చూపిన మార్గంలో మనం నడవాలంటే మనం ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. ఆయన్ను ఎంతోమంది కొట్టారు, బాధించారు. వారందరినీ ఆయన ఏం చేశాడు? సిలువలో ఏం చేశాడు? తండ్రి, వీరేం చేస్తున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించండి అని. ప్రభువు కంటే నువ్వు నేను గొప్పవాళ్ళమా అండి? నీ సహోదరుని కానీ, నీ సహోదరుని కానీ, నీ ఎదుటి వారిని కానీ, నీ పొరుగు వారిని కానీ, నీ యొక్క పక్కింటి వారిని కానీ, ఎదురింటి వారిని కానీ నువ్వు క్షమించలేవా? ప్రభువు కంటే నువ్వు గొప్పవాడివా? ఈ రాత్రి నీకు నువ్వు ప్రశ్నేసుకో. ఎలా ఉన్నాం మనం? మన జీవితం ఎలా ఉంది? ఎందుకు మనం ఇలా ఉండిపోతున్నాం? ఎందుకు మనం ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాం? ఎందుకు దేవునిలో మనం అంటుకట్టలేకపోతున్నాం? ఎందుకు దేవుడిలో మనము ఆత్మీయమైన జీవితాన్ని జీవించలేకపోతున్నాం? ఒక్కసారి ఆలోచించండి. ఈ రాత్రికాల సమయంలో, ఈ యొక్క సంవత్సరం చివరి గడియలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము మన యొక్క స్థితిని, మన పరిస్థితిని మనం మార్చుకొని దేవునికి ఇష్టకరంగా జీవించాలని దేవుడు ఎంతో ఆశపడుతున్నాడు. కానీ మనము మన ఇష్టకరమైన రీతిలోనే మనము జీవించుచున్నాం, దేవుణ్ణి బాధ పెడుచున్నాం. ఇర్మియా గ్రంథంలో అంటాడు, మీ వలన నేను చాటుగా ఏడ్చుచున్నాను అంటున్నాడు. ఎవరి వలన? నమ్మని బిడ్డల వలన? నమ్మిన బిడ్డల వల్లనే, ఆయన యొక్క రక్తం చేత కడగబడిన బిడ్డల వల్లే, ఆయన సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డల వల్లనే ఆయన ఏమవుతున్నాడు? చాటుగా ఏడ్చుచున్నాడు అని చెబుతున్నాడు. మనం అలా ఉన్నామా? అలా ఉంటే ఈ క్షణమే మనము మన జీవితాన్ని మార్చుకుందాం, మన హృదయాన్ని మార్చుకుందాం. ఇక్కడ యేసుకేలు అన్నట్లు, మీరు జరిగించిన అక్రమ క్రియలన్నింటినీ విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనిడి. నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని మనము తెచ్చుకోవాలి. మన హృదయం ఏమైంది? పాడైపోయింది. ఎలాగా? నరుల హృదయ ఆలోచన చెడ్డది అని ఎక్కడుంది? ఆదికాండంలో 6వ అధ్యాయంలోనే ఉంది. ఫస్ట్లోనే నరుని యొక్క హృదయము పాడైపోయింది. ఆ పాడైపోయిన హృదయాన్ని దేవుడు బాగు చేశాడు. ఎలాగా? ఆయన ప్రాణాన్ని పెట్టి, ఆయన రక్తాన్ని కార్చి, ఆ రక్తంలో మనల్ని కడిగి, మన పాపాలని ఆయన తుడిసివేసి మనల్ని శుద్ధునిగా చేశాడు. కాబట్టి మనము శుద్ధులుగా తయారయ్యాం. అయినా మనం ఏం చేస్తున్నాం? ఆ హృదయ శుద్ధిని మనం మళ్ళీ పోగొట్టుకుంటున్నాం. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో గట్టిగా మాట్లాడుతున్నాడు. మన యొక్క హృదయాన్ని మార్చుకుందాం, బుద్ధిని తెచ్చుకుందాం. కొలసీ రాసిన పత్రికలో ఉంటుంది, బుద్ధి జ్ఞానంలో సర్వసంపదలు నా యందు గుప్తములై ఉన్నవని. మీలో ఎవరికైనా జ్ఞానం పొదుగు ఉన్న ఎడల నన్ను అడుగుడు అని కూడా బైబిల్ గ్రంథంలో ఉంది. బైబిల్ గ్రంథం మొత్తం కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు మాటలే ఉంటాయి. ఆయన యొక్క జీవితమే మనకు ఉంటుంది. ఆయన ఏ విధంగా జీవించాలో మనకి ఒక మార్గాన్ని నిర్దేశించి ఆయన వెళ్ళి ఉన్నారు. ఆ మార్గంలోనే మనము నడవాలి. ఆ మార్గంలో నడిస్తేనే మనము ఆయనతో పాటు, ఆయన ఎప్పుడైతే ఈ యొక్క లోకానికి మరలా రెండవ రాకడగా ఆయన వస్తున్నాడో, ఆయన కోసం మనం ఎదురు చూడాలని మనం అనుకుంటున్నాము. ఆయన ఎప్పుడైతే ఈ యొక్క సంఘాన్ని ఎత్తుకెళ్ళటానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో ఎత్తబడే వారిగా నువ్వు నేను ఉన్నామా లేదా అనేది మనము గ్రహించాలి ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎందుకంటే సంవత్సరాలు జరుగుతూనే ఉన్నవి, దేవుని కార్యాలు అలాగే ఉన్నవి. ఎలా ఉన్నవి? నదిలో సెలయేరు పోయినట్టు సంవత్సరాలు అలా గడిచిపోతూనే ఉన్నాయి. మనం మాత్రం అలానే ఉంటున్నాం. మనం అందుకే ఈ రాత్రికాల సమయంలో ఒక గట్టి నిర్ణయాన్ని మనం తీసుకుందాం. దేవునికి ఇష్టకరంగా మనం జీవిద్దాం. నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని దేవుడు మనకి దయచేస్తా అన్నాడు. వాటిని మనం అడుగుదాం, వాటి ప్రకారంగా మనము జీవిద్దాం. కీర్తనలు 51వ అధ్యాయం
కీర్తనలు 51వ అధ్యాయం 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయం కలుగజేయము, నా అంతరంగంలో స్థిరమైన మనసును నూతనంగా పుట్టించుము. మన యొక్క అంతరంగంలో ఏమన్నాడు? స్థిరమైన మనస్సును. మన మనసు ఎలా ఉంది? స్థిరంగా ఉన్నదా? చంచలమైన మనసా? మన మనసు చంచలమైన మనసు, ఒకదాని మీద స్థిరంగా ఉండదు. కాబట్టే దావీదు భక్తుడు అంటున్నాడు ఏమని? నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనంగా పుట్టించుము. అంటే ఉన్న మనస్సు ఏంటిది? చంచలమైంది. ఆ చంచలమైన మనసును తీసివేసి స్థిరమైన మనసుని నా యొక్క హృదయంలో పుట్టించమని, నా మనసులో పుట్టించమని దావీదు భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. అలాగా నువ్వు నేను ఎప్పుడన్నా ప్రార్థన చేశామా? మన యొక్క మనస్సు చంచలమైనది అని ఎరగగలిగామా? నూతనమైన మనస్సుని మనం దేవుడు మనకి అనుగ్రహించలాగా మనం ఎప్పుడైనా కన్నీటి ప్రార్థన మనం చేశామా? దేవుడు మనకి ఇచ్చిన ఈ యొక్క అవకాశాన్ని మనము సద్వినియోగం చేసుకుందాం. ఎఫ్సీలు రాసిన పత్రికలు అంటారు, దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవాలి. సమయం లేదు, దేవుని రాకడ అతి సమీపంలో ఉన్నది. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎప్పటి వరకు మనం మన ఇష్టకరంగా జీవించాం? ఎప్పటి నుంచైనా నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని, స్థిరమైన మనస్సును మన హృదయంలో కలగజేయమని దేవుణ్ణి మనం అడుగుదాం. అడిగితే దేవుడు మనకి అన్నీ ఇస్తాడు. ఎందుకంటే ఆయన ప్రేమామయుడు, దయామయుడు, కృపామయుడు. ఆయన మనల్ని రక్షించే దేవుడు. ఆయన యొక్క రక్షణ హస్తంలోను, దక్షిణ హస్తంలోను మనం ఉంటే ఆయన యొక్క బాహుతో మనల్ని ఎల్లప్పుడూ కూడా రక్షిస్తూ ఉంటాడు. ఆయనలో మనం లేకుండా ఉంటే మనం ఏమైపోతాం? కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎలా వాడు నూతన సృష్టి. అలాగా మన జీవితం ఉంటుంది. లేకపోతే ఒక్కసారి గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన అవకాశాన్ని ఎన్నో సంవత్సరాలుగా మనము ఇలాగా వింటున్నాం, వదిలేస్తున్నాం. హృదయంలో మనము దాన్ని గట్టిగా పట్టుకోవటం లేదు. ఈ క్షణమైనా, ఈ రాత్రి నుంచైనా దేవుడు మనతో మాట్లాడుచుండగా మనం ఏం చేద్దాం? దేవుని మాటలను మనము గట్టిగా పట్టుకుందాం. మన యొక్క హృదయాన్ని దేవునికి అర్పిద్దాం. ఆయన మన పాపములు కడిగిన దేవుడు మన హృదయాన్ని శుద్ధి చేయలేడా? పాడైపోయిన నీ హృదయాన్ని, నా హృదయాన్ని దేవుడు శుద్ధి చేయలేడా? నీ హృదయ అంతరంగంలో ఏముందో నీకు తెలుసు, దేవునికి తెలుసు. నాకు తెలియపోయినా, ఎదుటివారికి తెలియపోయినా ఎప్పుడైనా దేవుణ్ణి అడిగావా? హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు మన యొక్క హృదయాల్ని, నూతన మనస్సుని, నూతన బుద్ధిని, స్థిరమైన మనస్సుని కావాలని మనం ఎప్పుడైనా దేవుణ్ణి అడిగామా? అడుగుదాం ప్రియులారా. మనం దేవుని చిత్త ప్రకారంగా మనము నడుచుకుందాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు, వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు. మనం ఎవరి కోసం ఎదురు చూడాలి? దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని రాకడ కొరకు మనము ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే మనము ఎలా ఉంటాం? నూతన బలం పొందుతాం. ఇక్కడ కింద ఒక ఉదాహరణ కూడా ఇచ్చి ఉన్నాడు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. పక్షిరాజు అంటే గ్రద్ద. అది ఎలా ఉంటుందండి? తన యొక్క ముసలితనంలో ఒక ఎత్తైన ప్రదేశంలోకి వెళ్ళి అది ఏం చేస్తుంది? ఒంటరిగా అక్కడ ఉండిపోతుంది. తన ముక్కుతో తన యొక్క భారమైన ఏకలను అది పెరికివేసుకుంటుంది. అది మళ్ళా నూతనంగా ఎగరాలి అంటే
దానికి కొత్తగా రెక్కలు రావాలి, కొత్తగా దానికి బలం రావాలి. అలానే మనము కూడా మనం పాపమైన ఊబిలో పడిపోతే దేవుడు మనల్ని పైకి లేపాడు, మన కోసం ఆయన ప్రాణం పెట్టాడు. ఆయన కృపలో మనల్ని భద్రపరుస్తా మనకి ఆ కృప చేత మనల్ని రక్షించి ఆయన నిరీక్షణను మనకు ఉంచాడు. ఆ గ్రద్ద ఏ విధంగా తన యొక్క నూతన బలం కోసం ఎదురు చూస్తూ నిరీక్షించిందో, ఎప్పుడైతే తన ఈకలను, భారమైన ఈకలను తన ముక్కుతో తనే తీసివేసుకొని నూతనంగా తనకు రెక్కలు ఈకలు వచ్చినప్పుడు ఇంకా బలంగా పైకి ఎగురుతుంది. అప్పుడు ఎగిరేదానికంటే ఇంకా బలంగా పైకి ఎగురుతుంది. మనం కూడా అలానే ఉండాలి. యెహోవా కొరకు మనము ఎదురు చూడాలి. అలా ఎదురు చూస్తే మనము నూతన బలాన్ని పొందుతామని యెషయా భక్తుడు మనకి సెలవిచ్చుచున్నాడు. ఈ యొక్క రాత్రికాల సమయంలో మనము దేనిలో వెనకబడిపోయి ఉన్నామో, దేనిలో మనము దేవుణ్ణి అంగీకరించట్లేదో మనం పరిశీలన చేసుకుందాం. ఆ విధంగా ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుచుండగా మన యొక్క హృదయ తలంపుల్ని మనము బాగు చేసుకుందాం, మన హృదయాల్ని బాగు చేసుకుందాం, మన యొక్క జీవితాల్ని మనము బాగు చేసుకుందాం. దేవునికి ఇష్టకరంగా మనము జీవిద్దాం. అలా జీవించి దేవునికి మహిమకరంగా మనము జీవించాలంటే దేవుడు మనకి కొన్ని ప్రణాళికలు పెట్టి ఉన్నాడు. ఆ ప్రణాళికల ప్రకారమే మనము జీవించాలి. ఏమని? మన యొక్క హృదయాన్ని మార్చుకోవాలి, మన యొక్క బుద్ధిని మార్చుకోవాలి, మన యొక్క మనసుని మార్చుకోవాలి. చంచలమైన మనస్సును, పాడైపోయిన హృదయాన్ని, పాడైపోయిన బుద్ధిని మనం కలిగి దేవుల్లో మనం ఎదగలేము, ఉండలేము. కాబట్టి ఆ ప్రభువే కృపామయుడిగా, దయామయుడిగా, పరిశుద్ధుడిగా, మహాదేవుడిగా ఆయన ఈ యొక్క భూలోకంలో నీకోసం నా కోసం జన్మించాడు. నువ్వు నేను అనుభవించాల్సిన శిక్షను ఆయన అనుభవించాడు. ఆయన మరణించుట ద్వారా మనము జీవించుచున్నాం అనే సత్యాన్ని మనము గ్రహించగలగాలి. ఆయన ఇచ్చిన ఆ యొక్క సత్య వాక్యాన్ని ఏదైతే మనకి ఇచ్చాడో, ఈ యొక్క సత్యవాక్యం, ఈ యొక్క వాక్యం మన హృదయంలో ఉంటే, వాటి ప్రకారంగా మనము జీవించగలిగితే దేవుని కొరకు మనం నిరీక్షణ కలిగే వారమే. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందుదురు అని ఏ విధంగా యెషయా భక్తుడు చెప్పాడో, ఆ విధంగా మనం దేవుని కొరకు ఎదురు చూస్తామంటే మనం కూడా నూతనంగా దేవుని కొరకు ఎదురు చూసే వారుగా ఉంటే నూతనమైన బలాన్ని మనం కూడా పొందగలం. ఈ యొక్క లోకంలో మనకి ఎన్నో ఇబ్బందులు, ఆర్థిక ఇబ్బందులు కానీ, అనారోగ్య సమస్యలు కానీ, ఏదో ఇబ్బందులు వస్తూ ఉంటాయి. వాటన్నిటిని కూడా మనకి తట్టుకోగలం. 91వ కీర్తనలో అంటాడు, నీ కుడి పక్కన 10 మందిను, నీ ఎడమ పక్కన 10,000 మంది పడినను ఏ అపాయము నీకు రాదు అని. అలానే మనం ఏ స్థితిలో ఉన్నా కూడా మన స్థితి, మన యొక్క గోల్ ఎలా అంటే దేవుని కొరకు మనము ఎదురు చూడాలి. అలా దేవుని కొరకు మనం ఎదురు చూస్తే మన ఏ ఆపదలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఎటువంటి అనారోగ్య సమస్యల్లో ఉన్నా, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నా, నీ యొక్క స్థితి బాగాలేకపోయినా సరే దేవుడు నిన్ను రక్షిస్తాడు, దేవుడు నిన్ను కరుణిస్తాడు, ఆయన యొక్క బలాన్ని నీకు అనుగ్రహిస్తాడు, ఆయన యొక్క రాజ్యంలో నిన్ను కూర్చుని పెడతాడు. దానికోసమే మనము ఈ యొక్క విశ్వాసంలో ముందుకు సాగిపోవాలి. ఆయన మనకిచ్చిన ఈ యొక్క వాగ్దానాలని మనము ఆయన మన పట్ల నెరవేరుస్తుండగా ఆయన బలిష్టమైన చేతుల కింద మనం ఉంటే ఆయనలో మనము ఎదగగలము. అందుకే కొరింథీయులకు రాసిన పత్రికలో అన్నాడు, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. క్రీస్తునందులో మనము ఉండాలి. క్రీస్తుకు వేరుగా మనం ఉంటే మనము ఎదగలేము. ఇవన్నీ కూడా వస్తూనే ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు వస్తాయి, రోగాలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నష్టాలు వస్తాయి, అన్నీ వస్తాయి. అదే దేవునిలో ఉంటే అవన్నీ వచ్చినా కూడా దేవుడు నిన్ను రక్షిస్తాడు. తిమోతిలో అంటాడు, నా కుమారుడా, క్రీస్తు యేసునందున్న కృపచేత బలవంతుడివి కమ్ము. అలాగా నీ స్థితిలో నువ్వు దేవునిలో ఉండి నీ యొక్క స్థితి బాగాపోయినా దేవుడు నిన్ను బలవంతుడిగానే ఉంచుతాడు. నువ్వు ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తావో, నీ మనసు మార్చుకుంటావో, నీ హృదయాన్ని మార్చుకుంటావో, నీ బుద్ధిని మార్చుకుంటావో, అప్పుడు దేవుడు నీ ఎలా ఖచ్చితంగా తన వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. ఆయన మన పట్ల తన వాగ్దానాన్ని నెరవేర్చడానికే మనల్ని రక్షించుకున్నాడు. ఆనాడు అబ్రహాముని ఆయన కల్దీల దేశంలో నుండి పిలిచి, నిన్నును నీ ద్వారా సమస్త జనమును కూడా ఆశీర్వదిస్తానని,
ఏ రీతిగా వాగ్దానం చేశాడో ఆ యొక్క సమస్త జనములో మనం కూడా ఉన్నాం. అన్యజనులమైన మనము కూడా ఆ యొక్క సమస్త జనములో మనము ఒక భాగమే. కాబట్టి దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనల్ని ఆయన యొక్క బలిష్టమైన చేతులతో మనల్ని రక్షిస్తాడు. ఆయన యొక్క రెక్కల కింద మనము ఉంటే మనకి ఎటువంటి ఆపదలు, ఇబ్బందులు, అనానుకూల పరిస్థితులు ఏవి కూడా మన దరి చేరవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈ యొక్క సంవత్సరాలు గడుస్తున్న హబక్కూకు ప్రవక్త ఏ విధంగా అయితే నీ యొక్క వార్త విని మేము భయపడుతున్నాం అంటున్నాడు, ఆ విధంగా మనము ఆ యొక్క భయమైన స్థితిలో నుండి మనము ఆయన కొరకు ఎదురు చూసే బిడ్డలుగా మనం ఉంటే మనం ఎలా ఉంటాము? పక్షిరాజు యవనం వలె మనం కూడా యవనమైన నూతనమైన బలం పొందుతాం. ఆయన కోసం మనం ఎదురు చూస్తాం. ఆయన రాకల్లో మనము ఎత్తబడగలము. అలా ఉండాలని దేవుడు మన ఎల్లా ఆయన ప్రణాళిక అలా నెరవేర్చాలని ఆయన మన కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇదే యెహెజ్కేలు 11:19. యెహెజ్కేలు గ్రంథం 11వ అధ్యాయం 19వ వచనం. వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొన్నట్లు నేను వారి శరీరంలో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసం గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సును కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టింతును. ఎలా అండి? నూతన ఆత్మను ఎందుకు పుట్టిస్తా అన్నాడు ఇక్కడ? వారు నా కట్టడలను నా యొక్క విధులను అనుసరించి గైకొన్నట్లు ఆయన మనకిచ్చిన ఆజ్ఞలను అనుసరించి మనం నడవాలంటే ఆయన మనకొక హృదయాన్ని, నూతన ఆత్మని మనకు పుట్టిస్తున్నాడు. ఆ యొక్క ఆత్మని నీ యందు నా యందు మనం దేవుడు మన ఎల్ల పుట్టించాలంటే మనం ఎలా ఉండాలి? ఆయన యొక్క బలిష్టమైన చేతిలో మనం ఉంటే మన ఎల్ల ఆయన యొక్క కార్యం జరిగిస్తాడు. ఆయన యొక్క ఆజ్ఞలు మనము నడవాలి. ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారంగా మనము జీవించాలి. ఆయన కట్టడలను అనుసరించాలి. అందుకోసమే ఆయన మనల్ని రక్షించుకున్నాడు. అందుకోసమే నిన్ను నన్ను ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. అందుకే నిన్ను నన్ను సజీవ లెక్కలో ఉంచాడు. ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన విధులను, ఆయన కట్టడలను అనుసరించి నడవాలనే ఆయన నీ యొక్క హృదయంలో, నా యొక్క హృదయంలో నూతన ఆత్మని పుట్టించి ఉన్నాడు. ఎందుకు ఆయన ఆత్మని మన హృదయంలో నూతనంగా పుట్టించాడంటే ఆయన యొక్క మార్గంలో నడవటానికే, ఆయనకి ఇష్టకరంగా మనము నడవటానికే, ఆయనకు మహిమకరంగా మనము నడవటానికే దేవుడు ఆ యొక్క నూతన ఆత్మని మన హృదయంలో పుట్టించాడు. ఆ యొక్క ఆత్మ మనలో ఉన్నంత కాలము మనము ఎలా ఉంటాము? ఆయన మార్గంలోనే మనము నడుస్తాం. ఆయన యొక్క అనుసరించిన విధులను, ఆయన ఆజ్ఞలను మనము అనుసరించి అలా మన యొక్క విశ్వాస యాత్ర ముందుకి సాగిపోతూ ఉంటుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మ మనలో లేకుండా పోద్దో అప్పుడు మనం ఏమైపోతాం? ఆగిపోతాం. దేవునిలో మనము ఎదగలేం. దేవుని ఆత్మ మనలో ఉన్నంతసేపు కూడా మనము దేవునికి ఇష్టకరంగా జీవించగలం. సౌలు ఇశ్రాయేలుకి మొట్టమొదటి రాజు. ఆయన సమూయేలు అభిషేకించినప్పుడు ఏమన్నాడు? దేవుని ఆత్మ అభిషేకం మీద ఉన్నది. తర్వాత సౌలుకి ఏమైంది? యెహోవా యొద్ద నుండి దురాత్మ వచ్చింది. అదే దేవుడి ఆత్మ మనలో ఉన్నంతకాలము దేవునిలో మనము ఎదుగుతూ ఉంటాం. ఎప్పుడైతే దేవుని ఆత్మ లేదో, మనలో ఎప్పుడైతే దురాత్మ వచ్చిందో మనము దేవునికి దూరంగా ఉంటాం. ఈ సంవత్సరంలో మనము ఈ యొక్క దేవుడిచ్చిన ఆత్మను మనం విడవకుండా ఆ యొక్క ఆత్మనే మన హృదయంలో పెట్టుకొని ఆ యొక్క ఆత్మను మనము పోగొట్టుకోకుండా ఆయన కోసమే మనము జీవిద్దాం. అలా జీవించి ఆయన్ను మహిమపరుద్దాం. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. ఇంకొకసారి ఏదైనా సమయం ఉంటే మరొకసారి ఈ యొక్క వాక్యాల గురించి మనము మాట్లాడుకుందాం. ఇప్పటివరకు మనకు దేవుడు ఏ అయితే వాక్యాలను మన ముందు ఉంచాడో ఆ యొక్క నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని, నూతన మనస్సుని, నూతన ఆత్మని మనం
పొందుకోవాలి. ఈ సంవత్సరం నుండైనా మనము వీటిని పొందుకొని దేవుల్లో బలంగా మనము ఆయన బిడ్డలుగా, ఆయనకి ఇష్టమైన జనాంగంగా మనం ఎదగాలని దేవుడు మన పట్ల ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే ఎప్పటి వరకు వదిలేసేయండి. ఎలా జీవించామో, ఎలా ఉన్నామో అది వదిలేసేయండి. ఎప్పటి నుంచి అయినా సరే మోకరించి ప్రార్థన చేసుకొని, దేవా నీ మార్గం నుండి నేను తప్పిపోయాను, నా సహోదరుల పట్ల నా సహోదరుల పట్ల కపటమును ద్వేషము కలిగి ఉన్నాం, ఇక నుండి అటువంటి వాటిని నా నుంచి దూరపరిచి నూతన ఆత్మని, నూతన హృదయాన్ని, నూతన బుద్ధిని నాకు దయచేయి దేవా. నీ యొక్క మార్గంలోనే ముందుకు సాగిపోయి నీ రాకడ కోసం, నీ కోసం ఎదురు చూసే బిడ్డలుగా ఉండులాగన సహాయం చేయమని మనము ప్రార్థన చేసుకుందాం. ఈ నూతన సంవత్సరంలో దేవునికి మన హృదయాన్ని అర్పిద్దాం. ఆయన ఇష్ట ప్రకారంగా మనము జీవిద్దాం. ఆయనకి మహిమకరంగా మనము జీవిద్దాం. ఆయన రాకడ కోసం మనము ఎదురు చూద్దాం. ఆయన కొరకు మనము కడిపెట్టుకొని ఉందాం. ఆయన రాకడలో ఈ సంఘం ఏ విధంగా ఎత్తబడుతుందో ఆ యొక్క సంఘంలో నువ్వు నేను కూడా ఉండాలంటే ఆయన యొక్క బలిష్టమైన హస్తాల్లో మనము ఉండాలి. ఆయన కృపలో మనము భద్రపరచబడాలి. అలా ఆయన హస్తంలోనూ ఆయన కృపలో మనం ఉంటే ఆయన యొక్క రాకల్లో మనము ఎత్తబడగలము. ఆయన మన కోసం వచ్చినప్పుడు, ఆయన సంఘాన్ని తీసుకువెళ్తానికి వచ్చినప్పుడు ఆ సంఘంలో నువ్వు నేను ఎలా ఉండాలి? ఆయన్ని ఎదుర్కొనే వారిగా మన యొక్క జీవితం ఉండాలి. మన యొక్క ఆత్మ అంతకంతకు అభివృద్ధి చెందాలే కానీ మన యొక్క ఆత్మ ఎక్కడితో ఆగిపోకూడదు. దేవుడు మన ఎల్ల పెట్టిన ప్రణాళిక, ఆయన మన ఎల్ల ఉంచిన వాగ్దానాన్ని ఆయన మన పట్ల నెరవేర్చాలని ఆశ కలిగి ఉన్నాడు. కాబట్టి మనము మన యొక్క జీవితాన్ని ఆయనకి సమర్పిద్దాం. ఆయన యొక్క ఇష్ట ప్రకారంగా మనము ఆయనకు మహిమకరంగా మనము జీవిద్దాం. మనము మన జీవితాల్ని మార్చుకుందాం. మన కుటుంబాల్ని, మన సంఘాన్ని మనము ఆయనకి అప్పగించి ఆయనకి ఇష్టకరంగా మనము జీవిద్దామని దేవుని యొక్క ఆలోచన. కాబట్టి ఎక్కడి నుంచి అయినా సరే మనము మన ప్రవర్తన మార్చుకొని ఆయనకి ఇష్టకరంగా జీవించి సమాధానం కలిగి సంతోషంగా ఆయనకి మహిమకరంగా జీవించాలని కోరుకుంటున్నాం. దేవుడు ఈ చిన్న వాక్యాన్ని దీవించునుగాక.